కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. మేము ఉద్యమం చేసినప్పుడల్లా 40,000, 50,000, 70,000, 1,50,000 అని చెప్పేసి అబద్ధం ఆడుతూ మోసం చేస్తూ త్వరలో అనే మాటతో మోసం చేస్తూ మేము ఇస్తామని చెప్పేసి ఆశ చూపిస్తూ ఈ నిరుద్యోగ యువత అందరినీ కూడా మభ్యపెట్టి వాళ్ళ యొక్క కోపాన్ని రోజు రోజుకు పెరిగేలాగా చేస్తుంది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు శ్రీధర్ బాబు గారికి తెలియదా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అందరికీ కష్టమని చెప్పేసి ఆ విషయం తెలియదా? మేమేమి అందరికి ఇవ్వమని మేము అడగలేము కదా. నోటిఫికేషన్ భర్తీ చేయమంటున్నాం. నిరుద్యోగ అంశంలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్, రెండోది ప్రభుత్వ ఉద్యోగాలు. మేము ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడలేదు, మేము మాట్లాడుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు. అది కూడా మీరు ఇవ్వగలిగేది. ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ఇస్తారండి? ప్రభుత్వ వ్యవస్థ నడపాలంటే మనుషులు కావాలా వద్దా? మరి ఆ మనుషులు కావాలన్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక వ్యవస్థను పరిపూర్ణంగా పర్ఫెక్ట్ నడపాలంటే మరి దానికి ఒక వ్యవస్థ మనుషులు అయితే కావాలిగా. మరి దాన్ని కూడా మేము డిమాండ్ చేయాలన్నా, దాన్ని కూడా మేము కొట్లాడాలన్నా. ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వము 10 మంది ఉండాల్సిన చోట 2 ముగ్గురితో నడిపిస్తుంది. 10 మంది ఉండాల్సిన చోట గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని కాకుండా ప్రైవేట్ వ్యక్తులతో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు ఇస్తుంది. సో ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వకుండా దీన్ని తాస్తారం చేస్తుందంటే వీళ్ళకి ఇచ్చే 70,000తో మేము 4-3 పెట్టొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ లైన్ తీసుకుంటూ ఈ ప్రభుత్వ ఉద్యోగాలని ఇలా మభ్యపెడుతూ ఇటు దీన్ని రాజకీయంగా వాడుకుంటూ అవతల వాళ్ళు దాన్ని ఆర్థికంగా వాళ్ళకు కన్వీనియంట్ గా బడ్జెట్ ని అదే డబ్బుల్ని ఇంకా రాష్ట్రంలో ఉన్న వేరే స్కీమ్స్ మీద అలర్ట్ చేస్తూ మళ్ళీ ఓట్లు దండుకోవచ్చన్న ఉద్దేశంతోనే ఇదంతా డ్రామా ట్రాష్ ఆడుతుంది. కానీ ఈ యొక్క ప్రాసెస్ లో నిరుద్యోగ యువత కోపం మీద ఉండి మొన్న 2 మెరుపు ధర్నాలు జరిగినాయి. అది ఎవరు చేసినారు, ఎవరి వల్ల అయింది అది మీ అందరూ తెలుసు. 2 మెరుపు ధర్నాలు చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రులందరూ వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టినారు మీరు. మరి రాబోయే రోజుల్లో అంతకు మించి పెద్ద ఉద్యమాలు జరిగితే మీరు దానికి మీ పరిస్థితి ఏంది? మీ ప్రభుత్వం ఉంటుంది అనుకుంటున్నారా? అలాంటి సిచ్యువేషన్ కావాలన్నా మీకు? అలా జరగకూడదనే నేను ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగ సింహగర్జన ప్రోగ్రాం పెట్టినా. మరి ఒక్క మనిషికి మోతిలాల్కి మేము పర్మిషన్ ఇవ్వము. ఎందుకంత భయం? దేనికంత భయం మీకు? దానికి కారణం చూపించింది ఏంది? 31st ప్రోగ్రామ్ ఉంది అంటే ఇందిరా పార్క్ దగ్గర రోజుకో ధర్నా జరుగుతుంది. దానికి ఒక ధర్నాతో ఇంకో ధర్నా సంబంధం ఏంది? కాబట్టి ఒక వ్యక్తి వల్ల భయపడుతున్నారంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ స్థాయిలో నేను నిజాయితీ కొట్లాడుతున్నా, వాళ్ళు ఏ స్థాయిలో నిరుద్యోగ యువత అంతా నా అంటే ఉన్నారనే విషయం కూడా వాళ్ళకి అర్థమైంది. కాబట్టి తెలుసు కాబట్టి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ తరం కాదు కదా. నా వైపు నా పోరాటంలో న్యాయం ధర్మం ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఎవరు కూడా మనం టచ్ చేసే శక్తి, మనం కంట్రోల్ చేసే శక్తి ఎవరికి కూడా ఉండదు. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. కాబట్టి నా యొక్క పోరాటాన్ని నేను కొనసాగిస్తూనే ఉంటా తప్ప దీన్ని ఆపే పరిస్థితి ఉండదు. ప్రభుత్వము ఒక రాజకీయంగా వాళ్ళు యాక్చువల్ మా మీద రాజకీయం చేస్తున్నారు, మేము వాళ్ళ మీద రాజకీయం చేయట్లేదు. మేము చాలా మేము ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం తప్ప, ప్రభుత్వ పోలీసు యంత్రాంగం సహకరిస్తున్నాం తప్ప మేము రెచ్చగొట్టట్లేదు. కానీ వాళ్ళు ఎంతసేపటికి మాతో రాజకీయం ఆడాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం ఉన్నది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా తెలంగాణలో ఎంత కాంగ్రెస్ పార్టీని ఎంత బొంద పెట్టాలో అంత బొంద పెట్టినాం. దేశ రాజధానిలో కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ స్థాయిలో చుక్కలు చూపించాలో ఆ స్థాయిలో చుక్కలు చూపిస్తాం. అప్పుడు అర్థమైతే తెలంగాణ యువత, నిరుద్యోగ యువత పోరాట పటిమ ఏ స్థాయిలో ఉంటుందని చెప్పేసి.